తెలంగాణ ఇప్పుడు కృత్రిమ మేధరంగంలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి అభివృద్ధి, సాంకేతికత మరియు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఏఐ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక భాగంగా మారింది. తద్వారా తెలంగాణలో ఉన్న యువతకు అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థికాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం ఈ సఫలతలో ఉన్న ముఖ్యాంశాలు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అపారమైన కృషి చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు. పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, వాటిని తెలంగాణ యువతకు, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు శ్రీధర్ బాబు. తెలంగాణలో పాలన అనేది కేవలం హంగులు, ప్రచారాలతో జరగదని నిరూపించే నాయకులు శ్రీధర్ బాబు. ఒక పాలకుడికి ప్రజల అభివృద్ధి మీద నిబద్ధత ఉంటే ప్రచారాలు అవసరముండవు. శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మిగిలిన రంగాల్లో రేవంత్ రెడ్డి గారికి తోడుగా తనదైన శైలిలో ముందుకు వెళ్లడమే కాకుండా తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశనిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం హయాంలో నాడు కొండంత ప్రచారం, గోరంత పెట్టుబడులు. కానీ దీనికి విరుద్ధంగా నిజమైన అభివృద్ధి బాటలో తెలంగాణను నడిపిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధికి స్పష్టమైన దిశా నిర్దేశం అందిస్తున్నారు. శ్రీధర్ బాబు గారు సుస్థిర పరిశ్రమలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని బలమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చుతున్నారు. ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేస్తూ పబ్లిసిటీ కోసం కాదు, ప్రజల కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు నిజమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారు.